ఆత్మీయులు, లోకస్తులు కాదు, ఆత్మీయులు. ఆత్మీయులు చేంజ్ చేస్తున్నారు. యోబు నువ్వేదో తప్పు చేసావు. హల్లెలూయా. ఏం చేసావు? తప్పు చేసావు. నీలో తప్పు లేకుండా ఉందా? హల్లెలూయా. కాబట్టి ఏం చేస్తున్నారు వచ్చి వాళ్ళు యోబుని విమర్శిస్తారు. ఆ పరిస్థితులు ఎవరి లైఫ్ అయినా కూడా అట్లాగే ఉంటుంది. ఆ సిచ్యువేషన్, ఆ పెయిన్ అనేది మనకి కలిగినప్పుడు, హల్లెలూయా, మనం అనుకున్న దాన్ని మనం కోల్పోయినప్పుడు, మన జీవితాన్ని బాగా నష్టం కలిగించే ఒక సంభవం జరిగినప్పుడు అందరూ ఏం చేస్తారు తెలుసా? విమర్శిస్తారు. నీ దేవుడు ఏమైపోయాడు? ఇంత భక్తితో ప్రార్థన చేస్తున్నావు, ఇంత భక్తితో ఇన్ని చేస్తున్నావు కదా, నీ దేవుడు ఏం చేయలేదు. విమర్శించే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? విమర్శిస్తారు. అదే ఆత్మీయులైతే ఏం చేస్తారు? వీడేదో తప్పు చేస్తారు, ఏదో వాళ్ళ లాంగ్వేజ్ అది, మన లాంగ్వేజ్ ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో తప్పు చేస్తుంటే ఇలా జరిగింది అని ఏం చేస్తారు? ప్రజలు విమర్శిస్తారు. అప్పుడు ఎలా ఉంటుంది? మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ బాధలు. ఇప్పుడు యోబు పరిస్థితి ఎలా ఉంటుంది? యోబు భార్య వచ్చి ఏమని చెప్పింది? యోబు ఇంకెందుకు నువ్వు దేవుని శపించి చచ్చిపో అంటావు. ఎందుకు? ఎంత ఆస్తి పక్కన పెట్టు, కన్నబిడ్డల్ని కోల్పోయారు. మరి ఎంత దుఃఖం ఉంటుంది లోపల, ఎంత బాధ ఉంటుంది. ఆ పరిస్థితిలో ఆయన భార్య ఏం చేస్తుంది? ఇంకెందుకు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటావు, ఆయన్ని శపించి నువ్వు కూడా చచ్చిపో అంటావు. అప్పుడు యోబు ఏమంటాడు? యోబు శపిస్తాడా? యోబు విమర్శిస్తాడు దేవుణ్ణి? నో, చేయడు. ఎందుకు? ఆయనకి తెలుసు దేవుని కృప ఏంటో అని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యోబు మొత్తం నష్టపోయాడు. దేవునికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? మీరు చెప్పండి. దేవుడు పర్మిషన్ ఇస్తే జరిగిందా, ఇవ్వకపోతే జరిగిందా? ఇస్తే జరిగింది. హల్లెలూయా. మరి దేవుడు యోబుని అంత బాధపరచడానికి అంత పర్మిషన్ ఇవ్వాలా? చెప్పండి. మనకి ఇక్కడ ఏమనిపిస్తుంది? మనకి ఇక్కడ ఏంది ప్రభు నన్ను ఎంత బాధ పెట్టావు అంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఏంది దేవుడు ఇట్లా చేసేసాడు, దేవుడు మంచివాడు అనుకుంటే ఏంది ఇంత బాధ పెట్టాడు? మర్చిపోలేని బాధ, ఒక గాయము పెట్టేశాడు అనుకుంటాం మనం. కానీ యోబు లైఫ్ లో మొత్తం కోల్పోవడం అనేది విత్ గాడ్ పర్మిషన్. హల్లెలూయా. దేవుడి పర్మిషన్ లేకుండా అది జరగలేదు. కాబట్టి దేవుడి పర్మిషన్ లేకుండా అది జరగలేదు. కాబట్టి దేవుడు యోబు ఎలా ఉన్నాడు? భార్య తిట్టినా సరే యోబు మాత్రం నిరీక్షణ ఉంది. హల్లెలూయా. దేవుడి పైన ఇంకా నమ్మకం ఉంది. హల్లెలూయా. నా ప్రాణమా నీవేళ నాలో కృంగిపోతున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. హల్లెలూయా. నాకు ఇంకా ఆయన మీద నిరీక్షణ ఉంది. నా దేవుడు ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, నాకు ఆయన మీద ఇంకా నమ్మకం ఉంది అని లేఖనం సెలవించుచున్నది. కాబట్టి మన జీవితంలో కూడా మనం అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఎలా వాటిని తట్టుకొని నిలబడగలగాలి. కృంగిపోకుండా, డిప్రెషన్కి లోనైపోకుండా, దేవుని విమర్శించకుండా, దూషించకుండా మనం ఎలాగ స్టాండ్ తీసుకోవాలి? విశ్వాసపరంగా మనం ఎలాగ నమ్మాలి? హల్లెలూయా, హల్లెలూయా. యోబుకి ఒకటి తెలుసు, దేవుడు పర్మిట్ లేకుండా నా లైఫ్ లో ఏది జరగదు. ఎందుకు? దేవుని పట్ల ఆయనకు అంత నమ్మకం ఉంది. హల్లెలూయా. ఓకే, అంత నమ్మకం ఉంది. కాబట్టి మన జీవితంలో మనం కూడా యేసుని మనం ఎప్పుడైతే నమ్ముకున్నామో, మనం ఆ విశ్వాసులు వెళ్తున్నప్పుడు ఆయనకి తెలియకుండా మన లైఫ్ లో ఏది కూడా జరగదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది చేదైనా, అది కష్టమైనా, అది
భరించలేని బాధ అయినా, ఓకే, మన జీవితంలో మనం ఆశపడిందని దేవుడు తీసేసిన, ఏది చేసినా సరే పర్పస్ ఉంది దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ టైంలో అందరూ చేసే పని ఏంటి? నువ్వు అక్కడికన్నా వెళ్ళు, ఏం చేస్తాడు? నువ్వేదో చేసావు, అది జరిగింది. మనకు కూడా మనకి ఆ ఆలోచనలు కలుగుతాయి, పక్కనోడు కలిగిస్తాయి. కానీ మనం ఏదన్నా చేస్తే అది జరిగిందా? హల్లెలూయా. మనం ఏదో చేస్తే జరిగే బదులు ఆయన మన కోసం వచ్చి రక్తం కాచి ప్రాణం పెట్టింది ఎందుకు? మన క్రియలు చొప్పున దేవుడు మనకి శిక్ష వేస్తే ఆయన మన క్రియలను చూడదని ఆయన లేఖనం సెలవిస్తుంది కదా. క్రియల మూలంగా మీరు నీతిమంతులు కాలేదు అంటున్నాడు కదా పక్క. మళ్ళీ మన క్రియలు ఎలా చూసి ఆయన మనకు హాని చేస్తాడు? హలో, మనం ఏదో చిన్న తప్పు చేసాం, ఓకే, పాపమే చేసాం, ఎందుకు దానికి దేవుడు అది ఎందుకు చేస్తాడు? చేయడు. కాబట్టి ఎవరైనా మనల్ని ఒకవేళ ఆ వేలో మనల్ని విమర్శించినా అసలు మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తుతో మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల క్రీస్తుతోడి వారసులము. చాలు. దేవుని పిల్లలు, దేవుని వారసులు ఆయనతో పాటు పెయిన్స్ ఉండగలుగుతారు. హల్లెలూయా. దేని గుండా వెళ్తారు? పెయిన్. మరి 3.5 సంవత్సరాలు యేసయ్యతో తిరిగిన వ్యక్తి యేసయ్యను అప్పగిస్తే ఆయనకి ఎంత బాధ ఉంటుంది? ఎంత బాధ ఉంటుంది? 3.5 సంవత్సరాలు యేసయ్యతో మంచిగా తిరిగి అన్ని చేసిన వ్యక్తి ఆయన్ని చివరికి వచ్చేసరికి ఆయన అప్పగిస్తే ఆయనకి ఎంత బాధ ఉంటుంది? హల్లెలూయా. చూడండి ఏమంటే, చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు శ్రమలు పడ్డాడు? మన నిమిత్తం. ఓకే, మన నిమిత్తం ఆయన శ్రమ పడ్డాడు. ఎందుకంటే చూడండి, ఒక పెయిన్ అనేది లేకుండా సక్సెస్ అనేది కూడా రాదు. ఓకే, పెయిన్ అనేది లేకుండా సక్సెస్ అనేది కూడా రాదు. హల్లెలూయా. చూడండి, మనము ఆయనతో సహా వారసులము కావాలను అని అంటే ఆయన ఏ విధంగా శ్రమ పడ్డాడో మనం ఆ శ్రమల్లో పాలిభాగస్తులు అవ్వాలన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ ఏమన్నాడు? క్రీస్తుతో కూడా మీరు మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన వల్ల క్రీస్తుతోటి వారసులు. పౌలు ఎంత పెయిన్ గుండా వెళ్ళాడు. హల్లెలూయా. కానీ పౌలు ఏమంటున్నాడు? నా కొరకు దాచ పెట్టబడి ఉన్న మహిమ కిరీటం కొరకు నేను పరిగెత్తుతున్నాను. హల్లెలూయా. ఇదొక జర్నీ. ఈ జర్నీలో పెయిన్ ఉంటుంది. అందుకే యేసయ్య కంటే పౌలు ఎక్కువ శ్రమ పడ్డాడు. హల్లెలూయా. చూడండి, ఎందుకు ఆ పెయిన్ వచ్చింది? ఇప్పుడు యోబుకి ఎందుకు ఆ పెయిన్ వచ్చింది? యోబుకి ఎందుకు వచ్చింది? భక్తులకి ఎందుకు పెయిన్స్ వచ్చినాయి అంటే, చూడండి అబ్రహాం లైఫ్ తీసుకోండి. అబ్రహాం చెప్పంగానే వచ్చేసాడు. దేవుడిని బాగా నమ్మి దేవుడితో జర్నీ చేస్తున్నాడు. ఓకే, దేవుడితో జర్నీ అంత బాగానే ఉంది. దేవుడు ఏమనుకున్నాడు తెలుసు? అబ్రహాముని తండ్రి చేయాలనుకున్నాడు. ఎవరికి? జనములకి, విశ్వాసులకి. ఆ ప్రమోషన్ అబ్రహాంకి ఇద్దాం. ఆ ప్రమోషన్ అబ్రహాంకి రావాలంటే పెయిన్ అనేది ఇవ్వాలి. అబ్రహాంకి ఏమి ఇవ్వాలా? పెయిన్. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఈ కుమారుని నాకు ఇవ్వు అన్నాడు. ఎంత పెయిన్ ఉంటుంది? కన్న కొడుకుని దేవుడు బలిగా కోరుతున్నాడు. పెయిన్.
హల్లెలూయా, హల్లెలూయా. ఆ పెయిన్ ఉన్న అబ్రహాం ఏం చేశాడు? ఓకే, తీసుకెళ్ళిపోయాడు, కూర్చోబెట్టాడు బలి మీద. దేవుడు ఏమన్నాడు? అవసరం, ఆపేసి. చూడండి, అబ్రహాము బలి ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు, ఇచ్చి దాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, బాహ్యపరంగా అబ్రహాం ఇంకా సిద్ధపడి అక్కడ దాకా వెళ్ళి చచ్చిపోకపోయినా, ఇంత అబ్రహాం ప్రాణం మొత్తం కుమారుడి మీద ఆశ వదిలేసాడు. హల్లెలూయా. ఎందుకు? నీవు దేవునితో ఓకే బాగానే నడుస్తున్నావు, కానీ దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? గ్లోరీ. ఏంటిది? గ్లోరీ ఇవ్వాలనుకుంటున్నాడు, మహిమ ఇవ్వాలనుకుంటున్నాడు ఆయనతో పాటు. హల్లెలూయా. ఆయనతో పాటు నీకు మహిమ ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఒక పెయిన్ పెట్టాడు. ఎందుకు? ఆ మహిమకు మనం వెళ్ళాలంటే ఆ పెయిన్ మనం తట్టుకోవాలి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు శరీరమందు దేంట్లో? స్పిరిట్ లోనా, శరీరంలోనా? శరీరంలో. యేసు తగిలిన దెబ్బలన్నీ దేనికి తగిలినాయి? శరీరం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం ఒకటి నష్టపోయినప్పుడు బాధ కలిగింది మనకి. ఎందుకంటే మనకి వస్తుంది అనుకున్నప్పుడు అది రాలా. ఏమైపోయింది? మనకి బాధ. ఏంది ప్రభువా, నేను ఇంత నమ్మాను, వస్తుందని రాలేదు, జరుగుతుందని ఇంత నేను ఎక్స్పెక్ట్ చేశాను, జరగలేదు. అంటే అది చూడండి, ఆయన శరీరంలో ఉండి ఆయన ఏమయ్యాడు? ఆయన స్పిరిట్ లో ఉండి శ్రమ పడతాడా? లేదు. ఆయన దేవుడైనప్పటికీ కూడా, ఓకే, తండ్రి దేవుని కుమారుడైనప్పటికీ కూడా శరీరంలో వచ్చాడు కాబట్టి శ్రమ పడ్డాడు. హల్లెలూయా. శరీరంలో ఉన్నప్పుడు పెయిన్ ఉంటుంది. ఓకే, శరీరంలో ఉన్నప్పుడు పెయిన్. కాబట్టి నీ జీవితంలో ఏదైనా కానీ, మన లైఫ్ లో ఏదైనా కానీ ఒక పెయిన్ అనేది మనకు కలిగినప్పుడు ఆయన మనల్ని మహిమపరచాలనుకుంటున్నాడు. ఓకే, క్రీస్తుతో పాటు మహిమపరచుటకు ఆయనతో మనము వారసులు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం రక్షించబడ్డాం, రక్షణ వచ్చేసింది. ఓకే, రక్షణ వచ్చేసింది. కానీ ఆ రక్షణ మనము ఎంతవరకు కాపాడాలంట? చనిపోయేదాకా. చూడండి, ఆ రక్షణ కాపాడడం మధ్యలో ఎంతమందిని మనం విమర్శిస్తారు. నువ్వు ఏది చేయకపోయినా సరే, నువ్వు రక్షణ యేసుని నమ్మేవు కాబట్టి ఆ నమ్మకాన్ని నువ్వు కాపాడాలి, నువ్వు చనిపోయేదాకా. ఎందుకు? ఎంతో మంది విమర్శించేవాళ్ళు, చుట్టుపక్కల దూషించేవాళ్ళు. ఎందుకు ఇదంతా అప్పుడు మనకు అనిపిస్తుంది, ఎందుకు అనుకున్నానా, ఎందుకు వచ్చా? ఇదన్నిటిని దాటి నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. ఆ నమ్మకం దేవుని పైన, ఆ విశ్వాసం. ఆయన రక్షకుడు. ఎన్ని జరిగినా, ఎన్ని కోల్పోయినా ఆయనే రక్షకుడు అని రక్షణ కాపాడుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ? ఏం ధరించుకోమంటున్నాడు? ఏం ధరించుకోమన్నాడు? మీ అట్టి మనస్సును మీరు ఆయుధముగా ధరించుకునుడి. అట్టి మనస్సుని ఆయుధముగా ధరించుడి. అంటే ఆయుధం అంటే దేనికి ఆయుధం? మనం ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆయుధం తీసుకొని, ఆయుధం లేకుండా మనము వెళ్ళలేము. అందుకే ఇక్కడ దేవుడు ఏమన్నాడు సార్? అట్టి మనస్సుని ఆయుధముగా ధరించుకోండి. మీకు ఏదన్నా ఒకటి జరిగినప్పుడు ఆల్రెడీ మీరు ధరించుకొని ఉన్నారు కాబట్టి అది మీకు హాని, మీకేం కాదు, మీరు బయటకు వస్తారు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని గ్లోరిఫై చేస్తాడు, మహిమపరుస్తాడు. ఆ మనస్సును మీరు ధరించుకొని ఉన్నది. మనం బాగా వెళ్తున్న లైఫ్ లో ఒక్కసారిగా పెనుమార్పులు సంభవించి జరగకూడని నష్టములు జరిగినప్పుడు
డోంట్ వర్రీ. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయింది కాదు, అయిపోయినట్టు కాదు. దేవుడు మన మీద కోపంగా ఉన్నాడని కాదు, దేవుడు దూరంగా ఉన్నాడని కాదు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో బాధనే మనం చూస్తాం. మనల్ని బాధ పెట్టడం దేవుడికి సరదా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని బాధ పెట్టడం దేవునికి సరదా కాదు. మన బాధలు ఆయన తీసుకుని ఉన్నాడు. కాబట్టి మనము బాధపడుతున్నాము అని అంటే దేవుడు కూడా బాధ ఉంటుంది, కానీ ఆ బాధ మనకు అవసరం, అది మనకు కావాలి. ఎందుకంటే గ్లోరిఫై యువర్ నేమ్, నీ పేరు నేను ఎక్కువ చేయాలనుకుంటున్నా, నీ నామము నేను గొప్ప చేయాలనుకుంటున్నా. నువ్వెవరు అని నీకు తెలియదు. నీ వాల్యూ నీ ఇంట్లో వాళ్ళకి తెలియట్లా, నీ వాల్యూ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియట్లా, నీ వాల్యూ నీ బంధువులకు తెలియట్లా, నీ స్నేహితులకు తెలియట్లా, నీ ఇరుగు పొరుగు వారికి తెలియట్లా, సమాజంలో నీ వాల్యూ తెలియట్లా, నీ కంపెనీలో నువ్వు పనిచేస్తున్న స్థలంలో నీ వాల్యూ తెలియట్లా. కానీ నువ్వు దేవుడిని యందు విశ్వాసంతో ఉన్నావు. అప్పుడు నీ వాల్యూ అక్కడ ఆ స్థలంలో దేవుడు నీ నామాన్ని పైకి లేపాలంటే ఏదో ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయాలి. పెయిన్ అది వచ్చినప్పుడు నువ్వు విశ్వాసం ఉండాలి. ఏంటిది? దేవుడు నన్ను ఇక్కడ గ్లోరిఫై చేస్తాడు, నా పేరును దేవుడు ఇక్కడ గొప్ప చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు నీ ఇంట్లో వాళ్ళకి నీ వాల్యూ తెలుస్తుంది. ఆయన నీ పేరుని ఇంట్లో గొప్ప చేసినప్పుడు, హల్లెలూయా, నీ సమాజంలో నీ వాల్యూ ప్రజలకు తెలుస్తుంది. ఎందుకు తెలుసా? నీ పేరుని ఆయన గొప్ప ఎందుకు గొప్ప చేసి తెలుసా? నువ్వు ఒక పెయిన్ దేవుని కోసం పడ్డావు. ఆ పెయిన్ పడిన నీకు నిరీక్షణ ఉంది దేవుని పట్ల. ఈ పెయిన్ నా మహిమ కోసమే అని. హల్లెలూయా. ఆ పెయిన్ లో దేవుడు వదలకూడదు.